అధికారం కోసం, వ్యక్తిగత కక్షల కోసం రాజకీయం బరితెగిస్తే, అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తే, రాజ్యాంగం అనేది విలువలేని చిత్తు కాగితం కన్నా హీనంగా గాలికి ఎగిరిపోతే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో కళ్ళ ముందు కనపడుతుంది. జాతి తల ఎత్తుకునేలా చేసిన హీరోల్ని కూడా అవమానించుకునే నీచాతి నీచమైన పరిస్థితికి దిగజారిపోయి పాకిస్తాన్ ఇప్పుడు ఛీ అని ప్రపంచం చేత అనిపించుకుంటోంది. ఒకప్పుడు ఆటల్లో పాకిస్తాన్ని విశ్వ విజేతగా నిలిపిన తిరుగులేని కెప్టెన్, దేశ రాజకీయాల్ని శాసించిన పొలిటికల్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాకిస్తాన్లో చెలరేగుతున్న ఘర్షణలు, నిరసనలు చూస్తూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో దిగ్భ్రాంతిని గమనిస్తూ ఉంటే అసలు పాకిస్తాన్ ఎంత దివాళా తీసిన దౌర్భాగ్యమైన దేశమా అని అనిపిస్తూ ఉంది. అదే క్రికెట్ అభిమానులకైతే గనక అర్రర్రర్ర ఎలాంటి ఛాంపియన్ ప్లేయర్కి ఎలాంటి పరిస్థితి వచ్చింది అనే బాధ, గుండెల్లో కలుక్కుమనే ఆవేదన కలగక మానవు. ఇంతకీ ఏమైంది ఇమ్రాన్ ఖాన్కి? ఎందుకు ఇలాంటి పరిస్థితి? క్రికెట్లో 70s అండ్ 80sలో మోస్ట్ గ్లామరస్, ఫ్లాంబాయింట్ అండ్ ఏజ్ని ధిక్కరించిన తిరుగులేని స్టార్స్ ఎవరు అని లెక్క తీయటం మొదలు పెడితే అందులో ఇమ్రాన్ ఖాన్ అనే శిఖరం కనబడుతుంది. పాకిస్తాన్ మీద మనకి ఎలాంటి ఫీలింగ్ అయినా ఉండనివ్వండి, ద్వేషాలు, దేశాల మధ్య వైరాలు ఎలా అయినా ఉండనివ్వండి, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏ ఖండంలో ఆడుతున్నా సరే అదరగొట్టే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లోనూ వికెట్లు పడగొట్టడంలోనూ ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్లెస్ స్టార్ కదా. ఆడితే ఇలాంటి వాడితో ఆడాలి, ఓడిస్తే ఇలాంటి వాడిని ఓడించాలి అని ప్రత్యర్థులు కలలుగన్న ఆల్రౌండర్ ఇమ్రాన్ ఖాన్. ఎస్, ఆన్ ఫీల్డ్ ఎబిలిటీతో పాటు తిరుగులేని గ్లామర్, చరిష్మా అండ్ ఇంగ్లీష్ స్లాంగ్, వీటన్నిటితో ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని, గ్లామర్ ఇండస్ట్రీని కుదిపేశాడు. పాకిస్తాన్ టు లండన్ ఎక్కడ చూసినా గుమిగూడే అభిమానులు, అమ్మాయిలు. ఇలా చరిష్మాటిక్ ప్లేయర్గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 1987 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయిపోయాడు. పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడితే అప్పటి అధ్యక్షుడు జియా ఉల్ హక్ ప్రత్యేకంగా కంపెల్ చేసి మరీ రిటైర్మెంట్ నుంచి వాపస్ తీసుకొచ్చాడు ఇమ్రాన్ ఖాన్ని. చాలామందికి ఇప్పటికీ ఆ ఘట్టం గుర్తు. వాపస్ వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడు, ఏం సాధించాడు చాలామందికి తెలుసు కదా. అప్పుడే రంగురంగుల జెర్సీలు వచ్చి రిలయన్స్ స్పాన్సర్గా ఉన్న 1992 వరల్డ్ కప్ని గెలిపించాడు, దట్టు ఆస్ట్రేలియాలో. ఇదొక చరిత్రాత్మకమైన విజయం. 41, 42 ఏజ్ అప్పటికి. అలాంటి ఏజ్లో టీంని ఇన్స్పైర్ చేయడమే కాదు, ఫైనల్లో ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది క్రికెట్ ఫ్యాన్స్కి. వసీం అక్రమ్ లాంటి ఏస్ బౌలర్లను తయారు చేయడంలో ఇమ్రాన్ ఖాన్ ముద్ర పాకిస్తాన్ మీద కొన్ని జనరేషన్స్ పాటు ఉంది. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ తనదైన ప్రభావం చూపించాడు. తెహరీకే ఇన్సాఫ్ పార్టీతో కన్సిస్టెంట్ గా ఒక 10 ఏళ్లకు పైగా రాజకీయాలు నడిపించుంటాడు. పాకిస్తాన్ ప్రధాని కూడా అయ్యాడు కాంబినేషన్స్ లో. అలాంటి ఇమ్రాన్ ఖాన్ ని అక్కడి రాజకీయం దుష్ట సాంప్రదాయం కాటేసింది. సైన్యం తిరగబడుతుంది, లేదంటే రాజకీయ ప్రత్యర్థులు ఏమవుతారు. అప్పటి వరకు పదవిలో ఉన్నవాడు అమాంతం జైల్లోకి పోతాడు. ఇవాళ కాకపోతే రేపైనా తిరిగి వస్తాడేమో ఇమ్రాన్ ఖాన్ అని 3 ఏళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తూ ఉంటే జైల్లోనే చనిపోయాడు ఇమ్రాన్ ఖాన్ అని వదంతులు పదే పదే రేగిన ఈ మధ్యన ఇప్పుడైతే అది కన్ఫామ్ అని చెప్తూ ఉన్నారు. అవునో కాదో కూడా కన్ఫామ్ చేసి చెప్పాల్సిన బాధ్యత కానీ పరిస్థితి కానీ ఆ దిక్కుమాలిన పాకిస్తాన్లో లేకపోవడం అనేది నిజంగా బాధాకరం అనిపిస్తుంది. సొంత హీరోని రాజకీయంలోనూ క్రికెట్లోనూ దేశంలో తనదైన చరిత్ర రాసి పాకిస్తాన్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రచించుకున్న, జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసిన ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడి విషయంలో ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఒక దేశంగా పాకిస్తాన్ ఎలాంటి స్థితిలో ఉన్నట్టు. ఫైసలాబాద్లో, ఇస్లామాబాద్లో ఇప్పుడు అల్లర్లు కనిపిస్తూ ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి జనం నిరసన తెలియజేయడం కనపడుతుంది. కుటుంబ సభ్యులు, అభిమానుల ఆవేదనకైతే అంతే లేదు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? రాజకీయ ప్రయోజనాలే పరమావధి అయిపోతే, దేశం విలువలు వదిలేసి దివాళా తీసేస్తే
జుగుప్సాగరమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితి వస్తే ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి. అందుకోసమే ప్రజలు విజిలెంట్గా ఉండగలగాలి. తేడా వస్తే తాట తీస్తారు అనే భయం రాజకీయ నాయకులకు ఉండాలి. లేకపోతే కనుక ఇలాంటి దిక్కుమాలిన స్థితిలే వస్తాయి. నేనైతే మామూలుగా పాకిస్తాన్లో సిచ్యువేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేవాడిని కాదు, కానీ ఒక క్రికెటర్గా, ఒక ఆల్రౌండర్గా, బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా కెప్టెన్సీ అయినా దిస్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ అన్నట్టుగా తనదైన ముద్ర వేసిన ఇమ్రాన్ ఖాన్కి ఇలాంటి సిచ్యువేషన్ రావడం నిజంగా బాధాకరం అనిపించింది, దయనీయం అనిపించింది. మామూలుగా ఎవరైనా జైల్లోకి పోతే మళ్ళీ ఉదయం ఉంటుంది, తిరిగి లైమ్ లైట్లోకి వస్తారు, తామేంటో నిరూపించుకుంటారు అని అనుకుంటాం కదా ఎక్కడైనా, ఏ దేశంలో అయినా. పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నం. చీకటి తర్వాత చీకటే ఉంటుంది అక్కడ అని ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సిచ్యువేషన్ చూస్తుంటే అనిపిస్తుంది. దిస్ ఈజ్ రియల్లీ ఎ సాడెస్ట్ మూమెంట్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్ కదా. లెజెండరీ ఇమ్రాన్ ఖాన్ గురించి మీకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ కానీ, మీకు నచ్చిన ఫీచర్స్ కానీ ఏమున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పాకిస్తాన్, దిస్ ఈజ్ అబౌట్ ఎ క్రికెట్ హీరో, ఎ లెజెండ్.